అందరికీ నమస్కారం. ఇతరుల మాటలకే లోబడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆలోచనలతో, మీ విలువలతో ముందుకు సాగాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 81వ కథని చెప్పుకుందాం. కథ పేరు వినండి విడిచిపెట్టండి. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక నూతిలో కొన్ని కప్పలు చాలా రోజుల నుండి నివసిస్తూ ఉన్నాయి. ఆ నూతి బయట ఒక పెద్ద టవర్ ఉంది. ఈ కప్పలు అన్నీ కలిసి ఒక చిన్న పందెం వేసుకున్నాయి. ఎవరు ముందుగా ఆ టవర్ పైకి ఎక్కగలరు. 50 కప్పలు మొదటిగా టవర్ పైకి ఎక్కడానికి సిద్ధమవుతాయి. ఆ పోటీని చూడడానికి ప్రేక్షకులు వచ్చారు. టవర్ ఎత్తు చూసి కొన్ని కప్పలు మొదటిలోనే ఆగిపోయాయి. కొన్ని కప్పలు మాత్రం మధ్య వరకు ఎక్కి ఆగిపోతాయి. చివరికి 3 కప్పలు మిగులుతాయి. కిందున్న కప్పలు మీ వల్ల కావడం లేదు, ఆపండి ఆపండి అంటాయి. ఈ మూడింటిలో ఒకటి మాత్రం చాలా వేగంగా టవర్ చివరి వరకు ఎక్కుతుంది. ప్రేక్షకుల మాటలు విని మిగిలిన 2 కప్పలు మధ్యలోనే ఆగిపోయాయి. గెలిచిన కప్పను అందరూ ఆశ్చర్యంతో ఎలా ఎక్కావు అని అడిగాయి. ఆ కప్ప ఏమీ మాట్లాడదు. ఇంకొక కప్ప వచ్చి అది చెవిటిది, మూగది అని చెప్తుంది. కథలో ఇతరుల మాటలకు ప్రభావితం అవ్వొద్దని తెలుసుకున్నాం. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, బీ డెఫ్ టు నెగటివ్ కమెంట్స్. ఇతరుల మాటలు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తాయి. అయితే మనం వింటున్న మాటలు ఎలాంటివి, చెప్పేది ఎవరు అని గమనిస్తూ ఉండాలి. మాట్లాడే వాళ్ళని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ ఆ మాటలు మనసుకి చేరి మనల్ని ప్రభావితం చేయకుండా ఉంచుకునే స్వేచ్ఛ మనకే ఉంది. మూసిన తలుపుల నుండి ఇంట్లోకి ఏ విధంగా వెళ్ళలేమో అలాగే నేను ఎవరి మాటలకు ప్రభావితం కాను అని నిశ్చయించుకున్న తర్వాత ఎవరి మాటలు మీ దగ్గరికి రావు. Influence is the capacity to have an effect on the character, development or behavior of someone or something, or the effect itself negatively or positively. Be deaf to negative comments. చెడ్డ మాటలు వినిపిస్తున్నప్పుడు చెవిటి వారిగా మారండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 81వ కథ సమాప్తం.